కెమెరా ఆన్ చేయకుండా అమ్మాయిలు అందుకే అందంగా పుట్టకూడదు. అంటే పుట్టినా ఓకే, అబ్బాయిల దగ్గర అందంగా ఉండకూడదు. ఎందుకంటే ఇట్టన్నా అందుకుంటావు, అట్టున్నా అందుకుంటావు, మేకప్ ఎందుకు అంటారు. నువ్వు వేసుకుంటే మేకప్ బ్రాండ్ వాడికి మోడల్లో అవుతావు. నీకు ఇలా నీకు అది వేసినట్టు అనిపించదు అనమాట. దానికి అన్నం వస్తుంది కానీ నీకు మాత్రం దానిలో అన్నం రాదే. అందుకని అటువంటి వాడదని చెప్తాను. దానిలో నీ అన్నం పాడవుతుంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అగైన్. సో ఈరోజు ఎక్కడికి ఇంత స్పెషల్గా రెడీ అవుతున్నారు అనుకుంటున్నారా? ఈరోజు వచ్చి దియాకి 7th month కంప్లీట్ అయ్యి 8th birthday సెలబ్రేషన్ కానీ అట్లా బయటగా తిరిగేసి సెలబ్రేట్ చేద్దామని వెళ్తున్నాం. సో మేము ఎప్పుడు కూడా దియాని తీసుకొని బయటికి వెళ్తే ఈ ఫ్రూట్ నిప్పల్ అండ్ ఎనీ ఫ్రూట్ బనానా లైక్ గ్రేప్ క్యారీ చేస్తాం అనమాట. ఎందుకంటే లైక్ ట్రావెల్లో ఇబ్బంది ఉండదు. సో వాళ్ళు ఈజీగా డైవర్ట్ అయిపోతారు. సో ట్రావెల్లో మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. దియా ఎంత అతో మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. ఏసీ గాలి డైరెక్ట్గా దియా ఫేస్కి తగులుతుంది అనేసి నేను అక్కడ అప్ చేశాను ఎయిర్. సో అక్కడ టచ్ చేశాను కదా, ఇంకా కంటిన్యూగా దియా అక్కడే వెళ్తూనే ఉంది. సో కాసేపు అలా ఆగేలా లేదనేసి టెడ్డీ అయితే ఇచ్చాము. టెడ్డీ ఇచ్చాక కాసేపు దాంతో ఆడుకొని అక్కడైతే మర్చిపోయింది అనమాట. సో అలా వెళ్ళగా అయితే లైక్ ఆ హైవే, గ్రీనరీ, కొండలు, బాయ్ గాడ్ లిటరరీ హిల్స్ మీ సో లాట్. మీకు కూడా ఎప్పుడన్నా లైక్ మైండ్ అప్సెట్గా ఉంది, బాగాలేదంటే డెఫినెట్గా నేచరే విజిట్ చేయండి. లాంగ్ డ్రైవ్, నేచర్, కొండలు అండ్ బై గాడ్ ఈరోజు క్లైమేట్ కూడా సో కూల్, చాలా బాగుంది ఈరోజు క్లైమేట్. లిటరలీ టుడే ఈజ్ ద వెరీ బెస్ట్ డే, ఆల్సో స్పెషల్ డే ఫర్ మీ. సో ఫైనల్గా నేచర్ ఎంజాయ్ చేస్తూ అలా ఆడుకుంటూ అయితే నల్లై రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం. లైక్ తాటి బెల్లం కాఫీ. ఇక్కడ తాటి బెల్లం కాఫీ చాలా బాగుంటుంది. ఆల్సో స్టఫ్ కూడా, స్నాక్స్ కూడా బాగుంటాయి. లైక్ అరటి పువ్వు వడ, ఆల్సో అన్ని స్టఫ్ చాలా బాగుంటుంది. న్యాచురల్గా చేస్తారు, ఎప్పటికప్పుడు ఆయిల్ మార్చి చేస్తారు. సో ఇక్కడ రెగ్యులర్గా మేము తిరుపతిలో ఉండే నల్లై నాకు ఆ పేరు పలకదు, బట్ తాటి బెల్లం కాఫీ రెస్టారెంట్కే విజిట్ చేస్తాము. ఇక్కడ ఇది వచ్చి చిత్తూరు హైవేలో వెళ్ళి టోల్ దగ్గర ఉంటుంది. వీళ్ళు ఇక్కడ పికల్స్ కూడా పెట్టారు. లైక్ ఇక్కడైతే చాలా బాగా ఇంక్లూడ్ చేశారు, చాలా బాగుంది. హలో చేతీసే ఇలాంటి స్నాక్ అయితే మేము యాక్చువల్గా ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ట్రై చేస్తాము, వడలు, బోండాలు. బట్ ట్రై చేసిన ప్రతిసారి హనీ లైక్ ఇట్లా ప్రెస్ చేస్తారు టిష్యూతో. ఒక్కొక్క టిష్యూ అడుగుతుంటే నేను మొత్తం టిష్యూ డబ్బాని ఇచ్చేసాను. ఆయిల్ వచ్చింది. ఐ థింక్ ఆ ఒక్క బోండాకి 3 టిష్యూస్ వాడుంటాడు హనీ. అయినా కూడా కానీ ఇక్కడ మా తమ్ముడు మాత్రం హెల్తీగా మ్యాన్షన్ సూప్ పెట్టుకున్నాడు. ఓకే ఫైన్. కెమెరా ఆన్ చేయకుండా యాక్టింగ్. సో ఇక్కడ స్పెషల్ వచ్చి తాటి బెల్లం కాఫీ. సో ఫ్రూట్ నిప్పల్ ఇలా పనికొస్తుంది. మనల్ని డిస్టర్బ్ చేయరు, వాళ్ళు తింటారు, ఆడుకుంటారు అండ్ టమ్మీ ఫుల్ అయిపోతే కామ్ అయిపోతారు. సో మేమైతే తింటా అలా మాట్లాడుకుంటూ ఉండగా దియా అయితే టిష్యూ ఎత్తుకొని నోట్లో పెట్టుకునేసింది. లైక్ సడన్గా మినీ హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిపోయింది. సో అట్లా తన హ్యాండ్కి టిష్యూ అతుక్కుంటే అది క్లీన్ చేశాను. క్లీన్ చేయలేదు, చాలా అతి అసలు దియా కాసేపు ఏడ్చింది. దాని తర్వాత ఆ ఫ్రూట్ నిప్పల్లో మళ్ళీ బనానా ఫిల్ చేసి ఇవ్వగానే సైలెంట్ అయిపోయింది. సో పిల్లల్ని క్యారీ చేసుకొని బయటికి తీసుకెళ్ళాలంటే సో హార్డ్. సో ఫైనల్గా అయితే మా స్టఫ్ ఎంజాయ్ చేసి నెక్స్ట్ ప్లాన్కి స్టార్ట్ అయిపోయాము. ఓకే, ఆల్ సెట్ టు గో. ఇప్పుడు నెక్స్ట్ దియాది 7th month కంప్లీట్ అయ్యి 8th month పెట్టింది, సెలబ్రేట్ చేయడానికి వెళ్తున్నాం. చిన్న క్లిప్స్ మీకు పెడతాం. రెడీ? ఫైనల్గా అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్గా మేము ఎలా ప్లాన్ చేసామంటే హైవేలో మంచి లైటింగ్ ఉండే చోట కార్ ఆపి కార్ ముందర కొంచెం డెకరేట్ చేద్దాం అనుకున్నాము. సో డెకరేషన్కి అయితే మేము లోపల కొన్ని సింపుల్గా ఒక 2 color బలూన్స్ తీసుకొని ఇలా క్రియేట్ చేశాను. అండ్ ఆ బలూన్స్ చూసి అయితే దియా నా దగ్గరకు జంప్ చేస్తూ ఉంది. సో బలూన్స్ బ్యాక్ సైడ్ పెట్టేసి దియాని ఎత్తుకొని కాసేపు ఆడిపించుకున్నాము.
ఫైనల్గా అయితే మేము స్పాట్కి రీచ్ అయిపోయాము. స్పాట్కి రీచ్ అయ్యాక బలూన్స్ టెడ్డీస్ తీసుకుంటూ ఉంటాయి. ఎల్లో బెలూన్ అయితే జమ్. ఓకే, బట్ నేనైతే స్పేర్గా ఇది బలూన్స్ కవర్ అయితే తెచ్చేస్తున్నాను కాబట్టి నో ప్రాబ్లం. ఇంకోటి ఎల్లో కలర్ది పెట్టేసి సేమ్ డిజైన్ పెట్టేసి అక్కడ డెకరేట్ చేసాము. డెకరేట్ చేసాక ఇంకా అంత సెట్. దియాని తీసుకుందాం అనేసరికి దియా ఏమో మంచి స్లీప్లో ఉంది. సో ఇంకా ఎట్లా బాగా అనేసి కాసేపు ట్రై చేసాం నిద్ర లేపడానికి, లేదు బట్ ఎట్టో గట్ట అయితే నిద్ర లేపేసాము. బట్ స్టిల్ దియా ఫుల్ ఇన్ స్లీప్. సో ఇలా అయితే సింపుల్గా సెలబ్రేట్ చేసుకునేసి టైం స్పెండ్ చేసి అయితే బయలుదేరేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.